సిగ్గులేదా మన తెలంగాణ వాళ్ళకి? సిగ్గులేదా మన తెలుగు వాళ్ళకి? ఉన్నది ఉన్నది కాబట్టి మన తెలుగుకి సపోర్ట్ చేస్తున్నా. తెలుగు బిగ్ బాస్ మనది, మన ఆంధ్ర వాళ్ళది, మన ఆంధ్ర వాళ్ళది, మన తెలంగాణ వాళ్ళది, మన తెలుగు వాళ్ళది. హిందీ నుంచి, ఇంగ్లీష్ నుంచి, తమిళ నుంచి, మలయాళం నుంచి, కర్ణాటక నుంచి నీ కొడుకు టాలెంట్ లేదా? ఈయన కొడుకు టాలెంట్ లేదా? ఆయన కొడుకు టాలెంట్ లేదా? అంటే చిరంజీవి కొడుకే చిరంజీవి కావాలనా? బ్రో అగ్ని పరీక్షకి వెళ్ళావు, తరిమేశారు. పోనీ ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు? నీకు ఎవరు గెలవాలని? తనుజానా, పవనా? తనుజ కోనే తనుజ తనుజ ఎవరు భయ్యా? ఎవరు తనుజ? కాక ఎక్కడ తనుజ? ఎక్కడ? మన ఆంధ్రనా? మన ఆంధ్రనా? మన తెలంగాణ? మన తెలుగు అమ్మాయా? కాదు కదా. కన్నడ కన్నడ బిగ్ బాసా, తెలుగు బిగ్ బాస్? అయితే ఏ బిగ్ బాస్ అన్నా? తమిళ బిగ్ బాసా, కన్నడ బిగ్ బాసా, మలయాళమా, హిందీనా, ఇంగ్లీషా? మన తెలుగు బిగ్ బాస్ తమిళ గెలవడానికి ఎవరు? మన తెలుగు వాడు గెలవాలి, మన తెలుగు వాడు గెలవాలి, మన ఆంధ్ర వాడు గెలవాలి, మన తెలంగాణ వాడు గెలవాలి, మన మన తెలుగు వాడు గెలవాలి. అది జై జవాన్ జై కిసాన్ పవన్ కళ్యాణ్ గెలవాలి. పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ గెలవాలి. మన తెలుగువాడు, మన సైనికుడు, మన కళ్యాణ్ గెలవాలి. సిగ్గులేదా మన ఆంధ్ర వాళ్ళకి? సిగ్గులేదా మన తెలంగాణ వాళ్ళకి? సిగ్గులేదా మన తెలుగు వాళ్ళకి? ఉన్నది ఉన్నది కాబట్టి మన తెలుగుకి సపోర్ట్ చేస్తున్నా. మన తెలుగుకి ఖచ్చితంగా ఓడగొట్టాలి, ఓడగొట్టాలి. హిందీ వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తమిళ వాళ్ళని, మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని తరిమి కొట్టాలి, తరిమి కొట్టాలి. అవకాశం ఇస్తే అవకాశం బతకని, బతుకుదెర కోసం వచ్చి బతకని మన మీద బండరాళ్ళు మాస్తారంటే సిగ్గులేదా మన తెలుగు వాళ్ళకి? మన తెలుగు బిగ్ బాస్ మనది, మన ఆంధ్ర వాళ్ళది, మన ఆంధ్ర వాళ్ళది, మన తెలంగాణ వాళ్ళది, మన తెలుగు వాళ్ళది, మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన తెలుగు వాళ్ళదే. చీమనెత్తులు ఉంటే, పౌరుషం పడిదల ఉంటే మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి. ఎవరైనా గెలవని, నువ్వైనా గెలువు, ఈయనైనా గెలవని, ఎక్కడైనా గెలవని, మన తెలుగు వాళ్ళు గెలవాలి, మన తెలుగు వాళ్ళు గెలవాలి అంతే. జై జవాన్ జై కిసాన్. తర్వాత గెలుస్తా, తర్వాత గెలుస్తా. ఏమైందో తర్వాత నేను తర్వాత నా సంగతి పక్క పెడదాం. మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే, మన మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే. మన తెలుగు బిడ్డ గెలవకపోతే కథమే. మన వాళ్ళ తెలుగు వాళ్ళకి ఇస్తే మరో రైతు బిడ్డ అంటారు. ఏదైనా కానీ భయ్యా బతకని, మన మనోడే కదా బతకని. రైతు బిడ్డ గాని, ఇంకో రిక్షా బిడ్డ గాని, కార్మికుడు ఎవరైనా గాని మన తెలుగుడు బతకాలి. ఎవరైనా కానీ మన తెలుగుడు బతకాలి అంతే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భయ్యా, హిందీ నుంచి, ఇంగ్లీష్ నుంచి, తమిళ నుంచి, మలయాళం నుంచి, కర్ణాటక నుంచి. నీ కొడుకు టాలెంట్ లేదా? ఈయన కొడుకు టాలెంట్ లేదా? ఆయన కొడుకు టాలెంట్ లేదా? అంటే చిరంజీవి కొడుకే చిరంజీవి కావాలనా? బాలకృష్ణ కొడుకే బాలకృష్ణ కావాలనా? రాజమౌళి కొడుకే డైరెక్టర్ కావాలనా? నీ కొడుకు కాకూడదా? చెప్పు, ఈయన కొడుకు హీరో కాకూడదా? నీ కొడుకు డైరెక్టర్ కాకూడదా? అది నాకు నెక్స్ట్, నాకు నెక్స్ట్. నేనేమి తొందరపడను, నేనేం బిగ్ బాస్ అని తిట్టలే, వెయిట్ చేసా. గొంతులో ఏదో ఉందన్నా? ఏం లేదు, ఏం లేదు, ఏమి లేదు, ఏమి లేదు. ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాదు ఎల్లుండి నేను వెయిట్ చేస్తా. కానీ హిందీ వాడు కానీ, ఇంగ్లీష్ వాడు కానీ, తమిళ వాడు కానీ, మలయాళం వాడు కానీ, కన్నడ వాడు కానీ మా తెలుగు వాళ్ళ కాడికి వచ్చి పోటీ పడి గెలిచేంత దమ్ముందా ఉంటే ఉంటే మన సిగ్గుల వాళ్ళే, మనకు శరం లేని వాళ్ళే, చీపులెత్తులు లేని వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, మన తెలుగు వాళ్ళని చేసుకొని రావాల్సిందే. తనిగా గెలిస్తే చేసుకొని రావాలి అంతే.